ఇప్పుడు లెహంగా మీద క్రాఫ్ టాప్ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. ఇంక ఇవైతే హ్యాండ్స్కి అయితే కట్ చేసి పెట్టుకున్నా. అవైతే హ్యాండ్స్కి ఇక్కడ పట్టి ఆగేయండి. ఇదంతా అయితే బాడీకి అయితే కట్టమని చెప్పింది అనమాట. ఇంకా బాడీకి అయితే తీసుకుంటున్నా చూడండి. ఇంకా అలానే లైనింగ్ కూడా తెచ్చింది కదా, ఈ లైనింగే ఈ లైనింగ్ కూడా తెచ్చింది కదా, ఈ రెండు ఒకేసారి కట్ చేద్దాం. ఎందుకంటే ఇది అట్టాలుగానే ఉంది కదా. అసలు మెయిన్ది లైనింగ్ రెండు కలిపి అయితే కట్ చేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వచ్చిన లైక్ ఇవ్వండి. ఇలా అయితే చాలా బాగుంటాయి అన్నమాట. శారీలలో వచ్చిన బ్లౌజ్తో ఇలా అసలు కుట్టించుకోవడం కోసం కొనటం కోసం చాలా తేడా ఉంటుందండి. కొనటం వల్ల ఏమొచ్చిందంటే ఫ్యాషన్ కనిపించింది, అప్పుడప్పుడు ఫ్యాషన్ కనిపించింది కానీ ఎక్కువ రోజులు ఉండదు కదా. ఇంకా రోజులు లేకపోయినా కొంచెం లంబులు తక్కువ ఉంటాయి అన్నమాట. లెహంగా లంబు అయినా సరే, మనం బ్లౌజ్ అయినా ఫిట్టింగ్ అయినా సరే కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకోసం చాలామంది అయితే కుట్టించుకోవటానికే ఇష్టపడతారు. ఇదిగోండి, ఇప్పుడు మెడ సైజు ఓపెన్ బ్యాక్ హుక్స్లు అన్నమాట. ఇక తెలిసిందే కదా, షోల్డర్ కాడ ఒక జాయింట్, చంక భాగంలో స్ట్రైట్కి అయితే ఖర్చుతో తీసుకోవాలి. ఫస్ట్ ఇదంతా ఖర్చు అయితే ఎక్కువ తీసుకున్నాను అండి. ఇలా చంక భాగంలో అయితే ఇలా టిక్కులు పెట్టుకోవాలన్నమాట. ఇక నేను బ్యాక్ ఫ్రంట్ ఏమైతే ఇంకా తీయలేదన్నమాట. మెడలు అయితే ఇంకేం తీయలేదు. సేమ్ ఇలానే కుట్టమని కదా, సేమ్ అలా కొడతా అన్నమాట. మెడలు కూడా కట్ చేసినాక ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి బ్యాక్ హుక్స్ కదా, ఇదిగోండి టాప్ టాప్ ఏ విధంగా కొడుతున్నా చూసేయండి. పార్ట్కి ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం బాగా మీకు కూడా అర్థమయ్యేట్టుగా అనిపించింది అన్నట్టు అనమాట. ఇప్పుడు ఇది ఒక పార్ట్. ఇప్పుడు సేమ్ ఈ ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలానే పెట్టమని చెప్పిపోయింది. సేమ్ టు సేమ్ ఇలానే ఉంచు అని చెప్పింది అనమాట. అందుకోసమే సేమ్ టు సేమ్ ఇలానే అయితే కొంచెం డిఫరెన్స్గా, కొంచెం మరీ ఇలా కాకుండా కొంచెం డిఫరెన్స్గా అయితే కడతా. దగ్గరకు రాగా బాగా చూపించు. ఇదిగోండి, ఇలానైతే ఉందన్నమాట మెడ నెక్కు. కొంచెం ఒక కట్ ఇలా అయితే ఉంది. ఇంకా మనం కుట్టేటప్పటికి ఇట్లా అయితే రాయించుకొని ఇలా అయితే కుడదాము. ఫ్రంట్ మెడ కదా, బాగా బోట్ నెక్కాలు ఉందన్నమాట. అందుకోసమే కొంచెమే తీసా. సేమ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్కి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇంకేం ఉండదు, మెడలు తిప్పుకోవటమే అనమాట. సేమ్ టు సేమ్ కట్ చేసుకోవటమే. ఫస్ట్ ఒకసారి ఆర్జ్ చేసుకున్నాగా, లైనింగ్తో సహా కడుతున్నాం కాబట్టి, కట్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ ప్రాసెస్లో అయిపోద్ది అనమాట. మనం మెడలు బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు మెడలు చూసుకోవటమే. ఇదిగోండి, ఇంకా నేను మెడలు అయితే ఇంకా సేమ్ ఇలానే ఉంది, అమ్మేది కూడా ఇలానే అయితే పెడుతున్నాను అనమాట. ఇలా అయితే పెడుతున్నా. ఉక్స్ పెట్టమంటే ఉక్స్, బొందు పెట్టమంటే బొందు, ఆమె ఇష్టం ఇదన్నమాట. ఇక హ్యాండ్స్ కూడా వెళ్ళిపోయాయి. హ్యాండ్స్ పెట్టమంది, అది కూడా పెడదాం ఉందండి. హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నా. ఇవాళ మా ఓల్డ్ వీడియో మరి ఎట్లా ఉంటుందో ఏమో, ఎట్లా సంగతం. ఇదిగోండి అట్టుంది కదా. ఇప్పుడైతే బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటేనే నయం అనమాట. బుట్ట హ్యాండ్స్ అంటే క్లాత్ ఎక్కువ పట్టిద్ది.
బట్టే కాబట్టి ఇప్పుడు మామూలు నార్మల్ హ్యాండ్స్ అలానే కట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు బుట్ట కోసం అన్నమాట. ఇటువైపు మన వైపు తిప్పుకొని బుట్ట వచ్చేలా కొంచెం లోతు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదైతే ఇలా బుట్టకి ఇలా అన్నమాట అటాచ్ చేయాలి. ఇంకా కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా కుట్టే విధానం అయితే నెక్స్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. వీడియో పెడుతున్నాను అనమాట, ఎందుకంటే బాగా అర్థమైద్దని. ఇక ఇవన్నీ తీసేసి ఇంకా కుట్టే విధానం అయితే అలానే చూపిద్దాం, వచ్చేసేయండి.